జోరుగా సాగుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై భారీగా పందాలు జరుగుతున్నాయి. విజయవాడతో పాటుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్ జిల్లాలో ఆ 4 నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో మరో 4 నియోజకవర్గాలు, వీటితో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం కూడా తోడైంది. వైఎస్ఆర్సీపీ, టీడీపీ అభ్యర్థుల గెలుపుపై బెట్టింగ్ రాయిళ్లు పందాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయలు చేతులు మారగా మరికొంతమంది అయితే ఆస్తి దస్తావేజులను షూరిటీగా పెడుతున్నారు. ఐపీఎల్, వరల్డ్ కప్ బెట్టింగ్లను తలదన్నేలా పొలిటికల్ పందాలు జరుగుతూ ఉండటంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. రాజకీయ బెట్టింగుల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పోలీస్ యంత్రాంగం నిఘా పూర్తిగా కొరవడిందనే విమర్శలు లేకపోలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పొలిటికల్ బెట్టింగ్లపై ప్రత్యేక కథనం. ఎన్నడూ లేనంతగా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో ఏ పార్టీ అభ్యర్థులు గెలుస్తారని దానిపై బెట్టింగులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్, మైలవరం నియోజకవర్గాలతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో భారీగా పందాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ఈ నియోజకవర్గాలపైనే బెట్టింగ్ గ్యాంగ్లు దృష్టి సారించడానికి అనేక కారణాలు లేకపోలేదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయానికొస్తే మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగ్గా వైసీపీ తరఫున మైనార్టీ వర్గానికి చెందిన కార్పొరేటర్ షేక్ అసీఫ్ పోటీలో నిలిచారు. ఈ ఇద్దరు అభ్యర్థుల గెలుపు ఓటములపై భారీ స్థాయిలో పందాలు జరుగుతున్నాయి. స్థానికంగా ఉండే రాజకీయ నేతలు కొందరు ఈ నియోజకవర్గంలో బెట్టింగ్ రాళ్ల అవతారం ఎత్తడం విశేషం. ఈరోజు 2024 ఎన్నికల అనంతరం బెట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉద్యోగం టైప్లో బెట్టింగ్లు, గేమింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉంది. అలాగే పోలీసులు ఈ యాక్ట్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పూర్తిగా ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఏదైతే ఈ బెట్టింగ్లు, ఎన్నికల పోటీల అభ్యర్థుల విషయంలో బెట్టింగ్లు జరుగుతున్నాయో, ముఖ్యంగా గుడివాడ, గన్నవరం, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అలాగే సెంట్రల్ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంలో ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఏదైతే గేమింగ్ యాక్ట్ ఉందో దాన్ని అమలు చేయాలా. ఇది అమలు చేయకపోవడం వల్ల, పోలీసులు నిర్లక్ష్యం చేయడం వల్ల గతంలో 2014-19లో కూడా చాలా మంది బెట్టింగ్లు పెట్టి జీవితాన్ని నష్టపోయి ఆత్మహత్యలకు కూడా కారణాలు అనేకంగా ఉన్నాయి. మరి భవిష్యత్తులో అలాంటి జరగకుండా కనీసం 2014-19లో జరిగిన గుర్తులు పెట్టుకొని మళ్ళీ పునరావృతం కాకుండా దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 2024లో ఖచ్చితంగా మీరు గేమింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేసి, పోలీసులు అమలు చేసే విధంగా ఎక్కడెక్కడైతే బెట్టింగ్లు జరుగుతున్నాయో దానిపై పూర్తిగా నిఘా పెట్టి వైఫల్యాలు చెందకుండా పూర్తిగా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా కోరుతాను. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేసులో ఉన్నారు. మొదట్లో ఇక్కడ విజయం ఒకవైపే అని సాదాసీదగా బెట్టింగ్లు జరిగాయి. సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రచారం చేయడం, నియోజకవర్గంలోని సింగ్ నగర్ లో సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి ఘటనతో ఇక్కడ బెట్టింగ్ అంచనాలు అమాంతంగా పెరిగాయి. అప్పటి వరకు కేవలం లక్షల్లో మాత్రమే జరిగిన పంద్యాలు సీఎం జగన్ దాడి ఘటన తర్వాత కోట్ల రూపాయలకు వెళ్లాయి. ఇక తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలోకి దిగారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ ఇద్దరు గెలుపు ఓటములపై అంచనాలు కూడా పెరిగాయి. దీంతో బెట్టింగ్ ముఠా సభ్యులు విజయవాడ తూర్పు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తూర్పు నియోజకవర్గంలో రాజకీయ పంద్యాలు గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. నా పేరు డాక్టర్ అమ్మిరెడ్డి రజని, మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ మహిళా అధ్యక్షురాలిని. ఈ రోజుల్లో యువత అనేది కష్టపడకుండా అమౌంట్ వచ్చేయాలన్న ఆలోచనతో చాలామంది బెట్టింగ్లు అనేది చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్స్ మీద కూడా ఎవరు గెలుస్తారు ఏంటి అనేది బెట్టింగ్ లింకులు కాస్తున్నారండి. బెట్టింగ్ జోలికి అనేది దయచేసి యువత దాని మీద ఫోకస్ పెట్టబాకండి. ఎందుకంటే 100 మందిలో కొంతమంది గెలిచినా కొంతమంది ఓడిపోతారు. ఆ డిప్రెషన్కి ఈ బెట్టింగ్ల వల్ల యువత అనేది కొంతమంది అయితే సూసైడ్ల దాకా కూడా వెళ్ళిపోతున్నారు ఆ అమౌంట్ కట్టలేక. అందుకని మీరు బెట్టింగ్లు కట్టడం వల్ల మీరు బాగానే ఉంటున్నారు, మీ వెనకమాల ఫ్యామిలీ అనేది ఒకటి ఉంది, దాని గురించి ఆలోచించండి.
మీకు పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు కూడా సఫర్ అయిపోతారు మీ చేసే బెట్టింగ్ల వల్ల. అందుకని రాజకీయ నాయకులు గెలిచి బాగానే ఉంటారు, బలైపోయేది ఏంటంటే ఈ బెట్టింగ్లు కాసిన ఈ యువతే. మ్యాక్సిమం ఇప్పుడున్న యువత ఏంటంటే కష్టపడుకోదు, సైట్ రేకుల వల్ల అమౌంట్ వచ్చేయాలి, బెట్టింగ్ కాస్తే మనం కూర్చున్న చోటే డబ్బులు వచ్చేస్తాయి కదన్న వే ఆఫ్లో ఆలోచిస్తున్నారు ఈ యువత అనేది. దయచేసి నేను సవినయంగా కోరుకుంటున్నాను యువతకి, మీరు దయచేసి ఆ బెట్టింగ్ల జోలికి వెళ్ళబాకండి అమ్మా. కష్టపడే సొమ్మే ఈ రోజుల్లో నిలబడుద్ది. మీ చుట్టుపక్కల ఎవరన్నా బెట్టింగ్ కాస్తంటే ఎంకరేజ్ చేయబాకండి. మేము ఎవరికి ఫోన్ చేసినా మా పేర్లు బయటపడతాయి అనే భయంతో చాలామంది కొంతమంది వాళ్ళకి సపోర్ట్ తెలిసినా చెప్పలేకపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మరో కీలక నియోజకవర్గం మైలవరం. ఇక్కడ కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కాగా వైసీపీ అభ్యర్థిగా తిరుపతిలో పోటీకి దిగారు. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో దేవినేని ఆ పార్టీ అధిష్టానం పక్కన పెట్టి వసంత కృష్ణ ప్రసాద్ కి సీటు కేటాయించింది. అయితే ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మాత్రం ఒక సాదాసీదా వ్యక్తి కావడంతో బెట్టింగ్లు భారీగా చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలతో పాటు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంపైన ఇదే తరహా పందాలు జరుగుతున్నాయి. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ఇద్దరు అభ్యర్థులు స్వయాన అన్నదమ్ములు. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్ అలియాస్ నాని, టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని విజయవాడ ఎంపీ అభ్యర్థులుగా పోటీకి దిగారు. కేశినేని నాని టీడీపీ నుంచి వైసీపీకి రావడం, అతని సోదరుడు కేశినేని చిన్ని టీడీపీలో చేరడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఇద్దరి గెలుపు ఓటములపై బెట్టింగ్ ముఠా సభ్యులు ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఇద్దరు అభ్యర్థులు అన్నదమ్ములు కావడం, ఇద్దరు చెరువు పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతో బెట్టింగ్ రాయుళ్లకు మంచి అవకాశంగా మారింది. విజయవాడతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో పందాలు ఓపెన్ సీక్రెట్ గానే జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా విజయవాడ పోలీస్ కమిషనరేట్ తో పాటు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం నిఘా కొరవడిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో బెట్టింగ్ బాబుల పందాల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. తమను టచ్ చేసేవారే లేరనే ధీమా బెట్టింగ్ ముఠా సభ్యుల్లో గట్టిగా నాటుకుపోయింది. మరోవైపు కృష్ణా జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. జిల్లాలోని అత్యంత కీలకమైన గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలతో పాటు పెనమలూరు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పందాలు జోరుగా జరుగుతున్నాయి. గన్నవరంలో 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు అప్పటి టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అలియాస్ వంశీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం ఇదే అభ్యర్థులు పార్టీలు మాత్రం చేంజ్ అయ్యారు. వైసీపీ నుంచి వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో గన్నవరం చాలా హాట్ టాపిక్ గా మారింది. బెట్టింగ్ల జోరు కూడా హైపులకు వెళ్లింది. వంశీ ఈసారి హ్యాట్రిక్ కొడతాని కొందరు బెట్టింగ్ పాల్పడితే మరికొందరు మాత్రం యార్లగడ్డనే విజయం వరిస్తుందంటూ పందాలతో రాజకీయ వేడికి మరింత కాకపుట్టేలా మార్చారు. ఎన్నికలు పూర్తయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా రీపోలింగ్ లేకుండా ఎలక్షన్ కమిషన్ మంచి నిర్ణయం తీసుకుంది. కానీ దురదృష్టవశాత్తు 2-3 జిల్లాల్లో చట్ట వ్యతిరేక చర్యలు జరగటం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. దాని మీద కూడా కేంద్ర ఎన్నికల కమిషను తక్షణమే చర్యలు తీసుకుని వారి నియంత్రణ కోసం కూడా ఎమర్జెన్సీ స్టెప్ తీసుకోవడం జరిగింది. దీన్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీ అగ్రనాయకులు ఏసీలో ఉన్నారు, క్యాంపులో ఉన్నారు, విశ్రాంతి తీసుకున్నారు ఏసీ ఛాంబర్లో. కానీ ఇవాళ బెట్టింగ్ రాయుళ్ళు రోడ్డు మీదకి వచ్చేశారు. లక్షలు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ కోస్తా జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది. సంక్రాంతి సీజన్లో కోళ్ల పందాలు బెట్టింగ్ చూసేటువంటి మనం ఇవాళ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ వచ్చేసేసి ఓపెన్గానే 1,00,000కి 2 లక్షలు ఇస్తాం, 2కి 3 లక్షలు ఇస్తాం అని చెప్పి మెజార్టీ మీద, కూటమికి వచ్చే సీట్ల మీద, లేదా కుప్పం సీటు మీద, మంగళగిరి సీటు మీద, పిఠాపురం సీట్ల మీద ఎంత మెజార్టీ వస్తుంది, ఎవరు వాడిపోతారు, ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయాల మీద అవగాహన లేహంతో వాళ్ళు యువతంతో కూడా తప్పుదారి పడుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అన్నీ తెలిసినా నిమ్మకు నీరెత్తినట్టుగా దీన్ని ప్రవర్తిస్తున్నానని ఒక న్యాయవాదిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక గేమింగ్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ చట్ట ప్రకారం ఎవరైనా సరే బెట్టింగ్ చేసినా, ఆఫర్ చేసినా వాళ్ళ మీద కఠినంగా చర్య అవకాశం పోలీస్ వ్యవస్థకు ఉంది. కానీ ఆ గేమింగ్ యాక్ట్ని ఎక్కడ అమలుపరచకుండా వాళ్ళ విచ్చలవిడిగా కమిషన్లు తీసుకుని కొంతమంది పోలీసు అధికారులు
ఈ బెట్టింగ్ రాయిని అనుమతించడం చాలా బాధాకరం. చాలామంది ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, వాడిపోయిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత మనకు వచ్చేది ఏమీ లేదు, భార్య పిల్లలు అనాథ అవుతాం మినహా. ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు 5 ఏళ్ళకి ఒకసారి మారుతున్నారు. వాళ్ళ పండుగలు పాపాలు బాగానే ఉన్నాయి. మధ్యలో ఉండి ముఖ్యంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలామంది బెట్టింగ్ వల్ల బలైపోతున్నారు. భార్యల యొక్క నగలు తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి, మరి సగం జ్ఞానం ఉండి సగం పరిజ్ఞానం లేకపోవడం వల్ల కూడా దీన్ని నష్టపోతున్నారు. కాబట్టి చట్టరీత్యా బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. ఎవరు కూడా ఎక్కడ బెట్టింగ్ చేయదని చెప్పి మనం చేస్తున్నాం. ఎవడు గెలిచినా ఎవడిపోయినా మనకు వచ్చేది ఏముండదు. కానీ తాత్కాలిక ఆనందం కోసం, డబ్బుల కోసం ఇటువంటి బెట్టింగ్ని ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. ఈ బెట్టింగ్ నిర్వహించేవాడిని ఇవాళ ఆన్లైన్ బెట్టింగ్ చేస్తున్నారు. వీళ్ళంతా కూడా పోలీసు థర్డ్ ఐ అనేది బాగా పనిచేస్తుంది. దాని ద్వారా ఎవరు బెట్టింగ్ పెడతారో ఆన్లైన్లో చూసినట్టయితే పోలీసు వాళ్ళు గుర్తింపు చేయొచ్చు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో బెట్టింగ్ ముఠా కదలికలపై నిఘా పెట్టి ఉక్కుపాదం మోపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. 2014-19 ఎన్నికల ఫలితాలపై బెట్టింగులకు పాల్పడిన అనేక మంది తమ ఆస్తులు పోగొట్టుకుని రోడ్డును పడ్డారు. మరికొందరు ఓటమిని భరించలేక ఆస్తులు లేక ప్రాణాలు బలి తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని బెట్టింగ్ ముఠాల ఆగడాలకు కళ్లెం వేయాల్సిన అవసరం పోలీస్ శాఖపై ఎంతైనా ఉంది. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కొణిజేటి ఆదినారాయణ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ హింస చెలరేగిపోతుంది. దీన్ని అరగట్టవలసిన బాధ్యత ఎలక్షన్ మూమెంట్ లో మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు తగిన చర్య తీసుకొని ఈ బెట్టింగ్ రాష్ట్రంలో బెట్టింగ్ మాఫియా అనేది గతంలో క్రికెట్ బెట్టింగ్ లా ఉండేది, కానీ ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లాలో బెట్టింగ్లు ఏ రకంగా పిలుస్తున్నారు, ఏ రకంగా అవుతుంది అనే దానికి చాలా నిదర్శనంగా కొన్ని వేల ఎకరాలు పందాలు కాస్తున్నట్టు టైపులో పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ జీవితాలు రేపొద్దున గతంలో సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇవాళ అదే పరిస్థితి రాకుండా ఉండేదాని కోసం మీరు ఏదైతే బుకీలను అరెస్ట్ చేస్తున్నారో, క్రికెట్ టైప్ లో బుకీలను ఎట్లా అరెస్ట్ చేస్తున్నారో ఈ టైప్ లో కూడా బెట్టింగ్లను అరికట్టవలసిందిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర విజయవాడ కమిషనర్ గారికి కూడా విన్నపం చేస్తున్నాను. అట్లాగే హింస రేపు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏ రకంగా హింస చెలరేగే రకంగా కూడా తయారై ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేదు గొడవలు. ఈ మధ్య కాలంలో ఎప్పుడో విన్నాం, చూసాం, కానీ అవి అణిగిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ అవే డబల్ అయిపోయినాయి. ఆ చర్యల్ని అరికట్టవలసిందిగా కూడా రాష్ట్రం చూస్తున్నాం. తాడిపర్తిలో నువ్వా నేనా, డి అంటే డి అన్న టైపులో, మాచర్లో చూసాం, నసరావుపేట చూసాం. ఇవి చాలా ఈ అరాచకాన్ని ఇప్పుడే మొగ్గలోనే తుంచేస్తే అది అణిగిపోతుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రావడానికి కొంతమంది విధిగా ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు రావడం చాలా తగ్గిపోయినట్టుగా ఉన్నాయి. కానీ ఇది అవసరం ఇట్లాగే తయారైతే రాష్ట్ర డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది. కానీ ఇవి రెండు అరిగట్టి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని, ఈ 10 రోజులు ప్రశాంత వాతావరణాన్ని చేయవలసిందిగా కూడా డీజీపీ గారికి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా సామాన్య ప్రజలకు కూడా బెట్టింగ్లకు అలవాటు పడిపోతున్నారు. ఇవాళ ఈజీ సంపాదన ఏంటంటే బెట్టింగ్ సంపాదన లాగా తయారైపోయింది. దానికి ఎంత రాజకీయాన్ని ఎంచుకోవడం అనేది చాలా ఇదిగా ఉంది. అసలు ఈ రెండు పార్టీల వాళ్ళు వాళ్ళ నాయకులు మాత్రం ఇద్దరు ఒకటిగా తిరుగుతున్నారు, ప్రజలు మాత్రం సపరేట్ గా ఉన్నారు. నీ ఆ పార్టీ నాది ఈ పార్టీ అన్నట్టు.